రైతుకు ఏరువాక పండుగ చాలా సంతోషాన్నిస్తుంది. పంట పండే వరకు అదే జోస్తో కష్టపడతాడు. మన అందరికీ అన్నదాత అవుతున్నాడు. రైతే రాజంటారు. కానీ ఎప్పుడైతే గిట్టుబాటు ధరని ఆ రైతే నిర్ణయించుకుంటాడో అప్పుడే ఆ రోజే రైతు రాజు అవుతాడు. అయితే నేను రాజునేనన్నా? అవునన్నా, మీ నాన్న రైతు, మీరు రైతు. ఆ రాజును అవుదామనే కదా నాన్న అగ్రికల్చర్ కోర్స్ చేస్తుంది. మీ నాన్న నువ్వు ఎప్పటికీ రాజులేనన్నా. ముందు ప్రసాదం తీసుకోండి. మీరంతా నాకు ఆనందలాగే ఏమి ఫీల్ అవ్వద్దు. చక్కగా హ్యాపీగా ఉండండి. ఇదిగో మీకెప్పుడు బోర్ కొట్టినా సరే ఇక్కడికి వచ్చేయండి. ఓకేనా? సరేనా? లక్ష్మయ్య ప్యాకెట్స్ ఇదిగో, ఇది నీకు. తీసుకోమ్మా. ఇది నీకు. ఇది నీకు. ఇది నీకు. ఇది నీకు. ఇది నీకు. మీరందరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మ నాన్నలతో హ్యాపీగా ఉంటున్నారు, కానీ మా అమ్మ నాన్న మాత్రం విడిపోయి ఉంటున్నారు. అసలు ఏం జరిగింది? నేను ఎప్పుడు అడిగినా మాట దాటిస్తున్నావు అమ్మమ్మ. ఇప్పుడైనా చెప్పు, లేదంటే నా మీద ఒట్టే. అంత బాటనికే తల్లి, చెప్తా విను. మీ అమ్మా నాన్నలు మంచివారే, కానీ మీ అమ్మ షూటింగ్ చేయటం మీ నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. నీకు 10 ఏళ్ళు ఉంటాయనుకుంటా. అప్పుడు కార్ రెడీనా? ఓకే, వచ్చేస్తున్నాను. అమ్మా అమ్మా అమ్మా. ఏంటమ్మా? అనుకి స్కూల్ డ్రెస్ తీసి పెట్టాను, నువ్వు తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఉంచు. డ్రైవర్ వచ్చాక పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఓకేనా? అలాగేనమ్మా. సుప్రియ, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. టైం అయింది, వెళ్ళాలి. ఈవినింగ్ వచ్చాక మాట్లాడుకుందాం. ఇప్పుడు నాకు షూట్కి లేట్ అవుతుంది. ఈవినింగ్ కాస్త మిడ్ నైట్ అవుతుంది, అంతేగా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు షూటింగ్లు యాక్టింగ్లు చేయడం నాకు ఇష్టం లేదు. మరేం చేయాలి? ఎన్నాళ్ళని మమ్మల్ని ఇలా పట్టించుకోకుండా ఉంటావు? ఫ్యామిలీతో ఇంట్లో ఉంటే అదే చాలు. నేను సంపాదించింది చాలు. నువ్వు సంపాదించి ప్రాపర్టీలు కూడబెట్టక్కర్లా. ఇంట్లో ఉండి పాపం చూసుకుంటే చాలు. చూడు సురేష్, నువ్వు చేసే బిజినెస్ ఎవరైనా చేస్తారు, కానీ నేను చేసే కళావృత్తి అందరూ చేయలేరు. ఆ అదృష్టం నాకు వచ్చింది కాబట్టి చేస్తున్నా. అంటే నీ ఇష్టం వచ్చినట్టు లెక్క లేకుండా ఉంటావా? నన్ను కూడా లెక్క చేయవా? ఫ్యామిలీగా ఉండనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? నేను నాలా ఉంటానన్నాను, ఇష్టం వచ్చినట్టు ఉంటా అనలేదు. నీతో దూరంగా ఉంటాను అనలేదు. అనకపోయినా కనపడేది అదే. అంటే సుప్రియ, కాసాగవే. ఏమిటిది? బంధాలు కలిస్తే బాధ్యతలు పెరగాలి, కానీ బాధలు కాదు. అంటే ఆడది సంపాదించొద్దు, అసలు ఆడదానికి ఆస్తి హక్కు ఉండకూడదనే కదా నీ ఉద్దేశం? చూడు సురేష్, అందం నా అదృష్టం, అభినయం నా అర్హత. దీన్ని బట్టే నాకు అవకాశాలు వస్తున్నాయి, తద్వారా సంపాదన వస్తుంది. అయినా మీరిలా గొడవలు పడుతూ ఉంటే అమ్మాయి జీవితం ఏమైపోవాలి? దానికేంటమ్మా, నా కూతుర్ని బంగారంలా పెంచుతాను. అవును, పెంచావు. ఎలా పెంచావు? అది పాల కోసం ఏడిస్తే పాలిచ్చి పడుకోబెట్టావా? జాకెట్ పాలిస్తే అందం పోతుందని ప్యాకెట్ పాలిచ్చావు. అందం కోసం ఆరాటపడే ఆడదానికి అనుకో గురించి తెలీదు. అనుకోగా ఉండే భార్య దొరకాలని కోరుకునే భర్తకి ఆనందం దరికి రాదు. బాగుపడే సమయం ఉన్నా బాధపడే సందర్భాలు ఎక్కువ ఉన్నప్పుడు నేనేం చెప్పినా తప్పుడు మాటలుగానే ఉంటాయి. చెప్పిన మాటలు చెవిన పడనప్పుడు, కట్టిన తాలికి విలువలేనప్పుడు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
సరిపోదమ్మా? నీ తీరులో అంత పొగరుంటే ఎవరు మాత్రం కలిసి ఉంటారు? ఓకే, నాకొచ్చే నష్టమేమీ లేదు. నీ ఇష్టం. సిచ్యువేషన్ ఇలాగే ఉంటే విడాకులకి ఎవరో కాదు, నేనే అప్లై చేస్తా. అమ్మా సుప్రియ, అలా దూరమైన వాళ్ళిద్దరూ ఇప్పటికైనా దగ్గర అవుతారని ఎదురు చూస్తున్నాను. అమ్మ నాన్నలు ఎలాగైనా మళ్ళీ ఒకటిగా కలపాలమ్మమ్మా. అలా అయితే అంతకంటే నాకు ఇంకేం కావాలమ్మా? నీ మూలంకైనా వాళ్ళు కలిస్తే చాలు. చేస్తానమ్మమ్మా, ఈసారి గట్టిగా ట్రై చేస్తాను. ఏంటి ఏదో ట్రై చేస్తా అంటున్నావు? ఏం లేదమ్మా, అది ఎగ్జామ్స్ బాగా రాసి కాలేజ్ ఫస్ట్ రావడానికి ట్రై చేస్తున్నా అంటున్నా. అంతే కదమ్మమ్మా? అంతే అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. నా కూతురు అన్నాక ఆ మాత్రం ఉండాలి. కానీ నీకు గుడ్ న్యూస్. ఏంటమ్మా అది? నీకు పెళ్లి ఫిక్స్ చేశాను. పిల్ల? ఎస్, పెళ్ళే. ఇప్పుడే పెళ్ళెందుకే? అది చిన్నపిల్ల. అమ్మా, వయసు వచ్చాక పెళ్లి చేయాలి. నా బంగారానికి బంగారం లాంటి ఎన్ఆర్ఐ సంబంధం తీసుకొచ్చా. మన స్థాయికి హోదాకి సరిపోయే గొప్ప సంబంధం. యుఎస్లో సెటిల్ అయ్యారు. ఈ అవకాశం పోతే రాదు. ఓకే అనవే? నాకిప్పుడే పెళ్ళొద్దమ్మా. అను, ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళాక అద్భుతం అని నువ్వే అంటావు. సరేనా? అది కాదమ్మా, నీకేం తెలీదు, ఊరుకో. నువ్వేం దానికి వంత పాడుకో. నాకు తెలుసు ఏది మంచో ఏది చెడో. చూడాను, నీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఆల్రెడీ పంపేశాను. వాళ్లతో కట్న కానుకలు అన్ని విషయాలు మాట్లాడేశాను. వాళ్ళకి నువ్వు బాగా నచ్చావంట. రేపే వాళ్ళు వస్తున్నారు నిన్ను చూసుకోవడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి. నిశ్చితార్థం అయ్యాక అబ్బాయి ఈ వీక్లోనే యుఎస్ వెళ్ళిపోతాడంట. ఈ వీక్లో మంచి ముహూర్తం రేపే ఉంది. సో నా బంగారు తల్లి పెళ్ళయ్యాక యుఎస్లో సెటిల్ అయిపోతుంది. అది కాదు నా మాట. అమ్మా, నువ్వే ఒప్పిస్తున్నావు, ఓకేనా? అమ్మా, మీ అల్లుడి గారికి కూడా చెప్పు రమ్మని. ఎంతైనా కన్న తండ్రి కదా, వస్తే బాగుంటుంది. అను ఏంటి ఇంకా రాలేదు? ఎక్కడా? హే లీలా, అను చూసావా? లేదు. ఆ లోకేష్ గాడే మనకు కనిపించాడా? లేదు. ఎందుకు? వాడు రాత్రి ఫుల్లుగా తాగి ఫోన్ చేసి ఏదేదో తిక్క తిక్కగా మాట్లాడాడు. వాడు గాని నా చేతికి చిక్కాడో వాడి స్కేల్ విరిగేలా తంతాను. హే లోకేష్! ఏడి రే లోకేష్! చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. తనే ముందు ప్రపోజ్ చేస్తుందా? ఒకవేళ ప్రపోజ్ చేయకపోతే నేనే ప్రపోజ్ చేయాలి. తను ముందు ప్రపోజ్ చేస్తుందా లేదా నేనా? తనా నేనా? తనా నేనా? తనా? ఏ ఆనంద్, అను ప్రపోజ్ చేయదు, నువ్వు ప్రపోజ్ చేయలేవు. ఏం మాట్లాడుతున్నావు? అనుకి ఈరోజు ఎంగేజ్మెంట్ రా.
ఆగితే పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. టెన్షన్ ఎందుకే, మీ అమ్మ కోసమైనా రెడీ అవ్వు. ఇంతకీ ఈ విషయం ఆనంద్కి తెలిసి ఎలా ఫీల్ అవుతాడో ఏంటో. అవన్నీ తర్వాత. అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతుంది. ఆలస్యం చేయకుండా త్వరగా ముందు అమ్మాయిని రెడీ చేయండి. నువ్వేం కంగారు పడుకో, ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. ఏమిటి గురువు గారు ఏదో టెన్షన్ పడుతున్నారు కోసం మనం వెయిటింగ్. నువ్వు పక్క జరగరా. అవురా, నువ్వు కరెక్ట్ గా ఫాలో అప్ చేస్తున్నావా? ఫాలో చేస్తున్నానండి, వస్తున్నానని చెప్పారు. ముహూర్తం పెట్టేశామనుకో ఆ టింగ్ టింగ్ తీసుకోవచ్చరా? టింగ్ టింగ్ అరే మట్టి ముర్రా, టింగ్ టింగ్ అంటే కమిషన్ రా. అదిగో వెళ్ళి గేట్ తెరువు. రండి. ఇటు గురువు గారు వచ్చేసారు. చూస్తున్నా కదా, డోర్ తెరువు. రండి సార్, రండి అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. రండి. కుడికాలు. అమ్మా సుప్రియ గారు, అయ్యగారు, పెళ్లివారు వచ్చేసారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నావా బాబు? బాగున్నానండి. ఎందుకు బాగున్నాడు? అచ్చం హీరోలా ఉంటాను. బేషుగా చెప్పారు గురుగారు. పదండి. రండి అమ్మా, రండి కూర్చో. పదండి. అమ్మయ్యా, ప్రయాణం బాగా జరిగిందండి? చాలా బాగా జరిగిందండి. ఇబ్బంది జరగలేదు కదా? ఏదో సిటీలో కొంచెం ట్రాఫిక్ జామ్, మీకు తెలియదే ఉంది. అమ్మో, ముహూర్తానికి సమయమైంది. అరే బింబి, ఆ నిశ్చయ తాంబూలాలకు సంబంధించిన సామాగ్రి తీసుకురాపో. అలాగే గురుగారు. మీరు హ్యాపీయే కదా? మీరు హ్యాపీయే కదా? ఏదైనా అనుకున్న సమయానికి ముహూర్తం జరిగిపోతే బాగుంటుందండి. ఇక కట్న కానుకల విషయానికి వస్తే ముందే అనుకున్న ప్రకారంగా మీకే ముందో అమ్మాయివి అబ్బాయికి. అలాగేనండి. ఇక మీకే ముందో అబ్బాయి అమ్మాయికి. ఏమంటారు? సరే అండి. రేయ్, నువ్వు పని చూడరా సుంటా. అదిగో మాటల్లోనే కాఫీలు వచ్చేసాయి. ఇవ్వమ్మా, అబ్బాయికి ఇవ్వు. అబ్బా, అమ్మా, ఈ బాబు ఆత్రాన్ని ఆపుకోలేకపోతున్నాడు. త్వరగా పిలిపిస్తే బాబు ఆపుకుంటాడు ఆత్రాన్ని. పిలిపించండి. అమ్మాయి రెడీ అవుతుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళండి. ఆంటీ. అలాగే ఆంటీ. రాను. పదవే, పద. నచ్చిందా? వదిన గారు, మా వాడికి మీ అమ్మాయి బాగా నచ్చేసింది. మాకు కూడా అన్నయ్య గారు. ఇంకే అంతా మంచి జరిగింది, శుభం. ఇక సమయం మించిపోకుండా ఆ నిశ్చయతాంబూలాలు మార్చేసుకుంటే రేపు అబ్బాయి అమెరికాకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఏమంటారు? అలాగే కానివ్వండి పంతులు గారు. నాయనా, ఆ తాంబూలం తీసుకుని అమ్మాయి తల్లిదండ్రులకు ఇవ్వండి. ధ్రువంత ఇంద్రస్యాగ్నిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం ధ్రువం తే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం. మరి బింబి, ఉంగరాలు ఎందుకో? ఇరువురికి ఇవ్వరా, నాకిస్తావేంటి?
ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థకసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాత్ సభోభిం విశ్వతో వృత్వా అత్యత్తిష్టదశాంగుళం